ఛత్తీస్గఢ్ కరెంట్తో నష్టం 6,000 కోట్లు. ₹3.90కే ఒక్క యూనిట్ కొనుగోలుకు ఒప్పందం. అయినా ఖర్చు ₹5.64. 1,715 కోట్ల బకాయిలు కట్టాలని ఛత్తీస్గఢ్ డిమాండ్. జ్యుడిషియల్ కమిషన్కు ఇచ్చిన నివేదికలో డీ స్కామ్ల వెల్లడి. ఈఆర్సీ తుది ఆమోదం లేదు. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు వల్ల భారీ నష్టం వాటిల్లిందని జ్యుడిషియల్ కమిషన్, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ డీ స్కామ్లు తెలిపాయి. బహిరంగ మార్కెట్లో చౌక కరెంటు లభిస్తుండగా అంతకు మించి సొమ్ముకు ఛత్తీస్గఢ్కు చెల్లించాల్సి వచ్చిందని పేర్కొంది. ఒక్కో యూనిట్కు ₹3.90కే కొనేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం పీపీఏ అనుకున్నది. మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. పైగా ఈఆర్సీ ఆమోదం తెలిపిన తర్వాత దానిపై అభ్యంతరాలుంటే విద్యుత్ అప్పీలేట్ ట్రిబ్యునల్కు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని విచారణ జరిపే అధికారులకు జ్యుడిషియల్ కమిషన్ను ఉండదంటూ అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్తో జరిగే పీపీఏ తదితర ప్రమాణాలపై అటు ప్రభుత్వానికి ఇటు జ్యుడిషియల్ కమిషన్కు డీ స్కామ్లు తాజాగా సమగ్ర సమాచారం అందజేశాయి. ఛత్తీస్గఢ్ నుంచి ఒక్కో యూనిట్ కరెంటు రావడానికి ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు ఎలాంటి లొసుగులు లేవని, అంతా పారదర్శకత జరిగిందని, పైగా ఆ పీపీఏను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ ఆమోదించిందని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు ఒప్పందానికి ఇంతవరకు తెలంగాణ ఈఆర్సీ తుది ఆమోద ముద్ర వేయలేదని విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి. తొలుత చేసుకున్న పీపీఏపై తెలంగాణ ఈఆర్సీ మధ్యంతర ఉత్తర్వు, ఇంటరిమ్ ఆర్డర్ మాత్రమే జారీ చేసింది. దీనిపై డీ స్కామ్లు మళ్ళీ పిటిషన్ వేసి తుది ఆమోదం పొందాలి. కానీ 2017 నుంచి ఇప్పటి వరకు డీ స్కామ్లు ఆ పని చేయలేదు. తుది ఆమోదం తెలుపుతూ తెలంగాణ ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుకు చేసిన చెల్లింపులన్నీ అడ్డదారిలో జరిగినట్లుగానే పరిగణించాలి. పైగా ఈ చెల్లింపుతో డీ స్కామ్లకు 6,000 కోట్ల నష్టం వాటిల్లిందని డీ స్కామ్లు పేర్కొన్నాయి.